ఏ జగదీష్ హాయ్ మ్యాన్. ఎలా ఉన్నావు? గుడ్. నువ్వెలా ఉన్నావు? ఏమప్పా ఏం చెప్పాలి, మేట్ అంత అక్షయ తృతీయ అంట. ఇంట్లో బంగారం కొనమంటున్నారు, న్యాచురల్. జీతాలు ఏం పడట్లేదు. బంగారం రేటు తెలుసు కదా, ఆకాశాన్ని అంటుంది. ఇప్పుడు బంగారం కొనాలంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు, సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు. ఆ రోజు బంగారం కొంటే మంచి అంటున్నారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అందుకే గుర్తుకొచ్చా కొంచెం ప్రశాంత్ సమస్య వచ్చింది, ఏం చేద్దాం? అరే ఆయన ఎవరో అక్కడ కూర్చున్నారు. అరే ఒక పని చేద్దాం, వెళ్ళి ఒకసారి అడుగుదాం పదండి. గురుగారు నమస్తే. నమస్తే నాయన. ఏం లేదండి, మాకు ఒక చిన్న సమస్య, మా మిత్రునికి ఒక సమస్య ఉంది. చెప్పండి. అక్షయ తృతీయ రోజు వాళ్ళ ఇంట్లో అనేది గోల్డ్ కొనాలి అది ఇది అని చెప్తున్నారు. అసలు అక్షయ తృతీయ అంటే ఏంది, ఏం చేయాలి అనేది కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సంతోషం. ఓకే, చక్కటి సమస్య, మంచి ప్రశ్న వేశారు. అక్షయ తృతీయ అంటే మనకి అమ్మవారి తిథికి సంబంధించింది. అట్ల తద్ది అని కూడా అంటారు. అసలు అక్షయ తృతీయ అంటే, అక్షయము అంటే తరగనిది అని అర్థం, అంటే ఎన్నటికీ నశించనిది. అక్షయ తృతీయ నాడు ఏం మంచి పని చేసినా కానీ మనకు అక్షయమైన ఫలితం వస్తుంది. ₹1 దానం చేస్తే అక్షయమైన దానం చేసినట్టుగా మన యొక్క జీవుడి యొక్క పుణ్యం పడుతుంది, జీవుడి ఖాతాలో పుణ్యం వేస్తారు. ఆ రోజు బంగారం కొని లేని వారికి దానం చేయాలి. మనకి ఎంత స్తోమత ఉంటే అంత ఎంతో కొంత కొని దానం చేయాలి. అయితే మనకు అంత స్తోమత లేనప్పుడు బంగారంతో సమానమైనవి కొన్ని వస్తువులు చెప్పారు మన శాస్త్రంలో. అవి లేని వారికి, బ్రాహ్మణులకు, వేద పండితులకు, గోశాలలో పనిచేసే వాళ్ళకి కానీ, వర్కర్స్ కి, పేదలకి దానం చేయాలి. అవి ఏంటంటే, ఒక మట్టి కుండ. వేసవి కాలం వస్తుంది కాబట్టి వేసవి కాలంలో అవసరమయ్యే వస్తువులు ఏవైనా సరే, చెప్పులు, గొడుగు, పెరుగన్నము, గ్రాసరీస్ కానీ, ఇంటి సరుకులు, కూరగాయలు, 2 మామిడి పండ్లు, ఇలాంటివి ఏవైనా సరే దానం చేయొచ్చు. అది అక్షయ తృతీయ రోజు ఇవి చేస్తే బంగారం దానం చేసేంత ఫలితం వస్తుంది. గురుగారు బాగానే చెప్పారు, కానీ ఇప్పుడు మేముండే ఈ బిజీ లైఫ్ లో మా జాబ్స్ తో ఇవన్నీ పాసిబుల్ అంటావా? ఇవన్నీ మేము పోయి షాపింగ్ చేసి అవన్నీ తీసుకొని వచ్చి బ్రాహ్మణ్ని వెతుక్కొని వచ్చి ఇవన్నీ కూడా మాకు పాసిబుల్ అయినా? ఓకే, అయితే అక్కడ చూడండి, ఎవరో అరుణాచల సత్సంగం వాళ్ళట, వాళ్ళు అక్షయ తృతీయ చేస్తున్నారట. ఒకసారి అక్కడ వాళ్ళని సంప్రదించండి. ఓకే జగదీష్, వెళ్దాం పద ఒకసారి. గురుగారు చెప్పినట్టు ఈ సత్సంగం వాళ్ళు చాలా చేస్తున్నారే. సత్యనారాయణ వ్రతం, ఒక హోమం, గోసేవ, నారాయణ సేవ, మాసేవ సేవ, అభిషేకం, అరుణాచల యాత్రలు, గిరి ప్రదక్షిణ, అదే అక్షయ తృతీయ చేస్తున్నారు. పితృపక్షుల సామూహిక మహాలయ అమావాస్య, కార్తీక మాస దీపద, అబ్బా అన్ని చేస్తున్నారు చాలా. అయితే వీళ్ళు చాలా మంచిగా చేస్తున్నట్టున్నారు. ప్రతి నెల వీళ్ళు కలుద్దాం ఒకసారి. ఏదో ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి వీళ్ళది. వీళ్ళకి ఫోన్ చేసి మన అక్షయ తృతీయ రోజు మనం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుందాం. బంగారం కొనడం కన్నా దానం ఇవ్వడం గొప్పదని గురుగారు చెప్పినట్టు మనం చక్కగా ఈ సంవత్సరాలు చేద్దాం. థ్యాంక్ యూ మిత్రమా. ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్.